శ్రీరామ్. హాయ్ అండి. హాయ్. ఏంటి హాయ్ అసలు? ఫస్ట్ నాకు బాగా గుర్తుంది, భలే మంచి రోజు ఎంత బాగా ప్లాన్ చేశారో, ఆడియో రిలీజ్ అంతా చాలా క్లారిటీ ఉండింది. ఏంటి ఇలా ఉంది పరిస్థితి? నాకు కొంచెం టెన్షన్గా ఉందండి. సుధీర్ చాలా కోపంగా ఉన్నాడు. సుధీర్ బాబు గారు ఒకసారి మీరు ఇలా వస్తే మీతో మాట్లాడతారంట. మన ఫస్ట్ సినిమా చాలా పెద్ద హిట్ అండి, మనం చాలా బాగా చేసాం, దానికి మంచి పేరు వచ్చింది. నీకు అంత అవకాశం ఇస్తే ఎంత ఏం పని చేస్తారు? నువ్వు ఇదేనా చేసేది? మైక్ పని చేయట్లేదు. నీకు ఫస్ట్ సినిమా ఛాన్స్ ఇచ్చాను, నువ్వు ఎప్పుడు షూటింగ్ కూడా వెళ్ళలేదు. అలాంటోడిని పట్టుకొని వచ్చి అబద్ధం చెప్పి హీరో నువ్వే అని చెప్పి ఇంకో నలుగురు వేస్ట్ ఫెలోస్ గారిని కూడా హీరోగా చేసావు. ఏంటి ఎవరే వేస్ట్? ఒక్క నిమిషం, మీతో తర్వాత మాట్లాడతాను, మీతో మాట్లాడలేదు. నేను మీతో గురించి ఐ నాట్ యాంగ్రీ ఆన్ యూ. మోసం చేశాడు. మీకేం చెప్పాను నేను? ఏముంటాయని చెప్పాను? ఏముంటా అని చెప్పాను ఇందాక? బాడీ షాట్స్ ఉంటాయని చెప్పానా? బాడీ షాట్స్ ఉంటాయని చెప్పానా? ఎలాగో మీ ట్రైలర్ చూసారా? బాడీ షాట్స్ ఉన్నాయి కదా. అంటే నేను బాడీ షాట్స్ కోసం సినిమా చేసా అంటావు ఏంటి? ఎమోషనల్ నన్ను ఫస్ట్ సీన్ లో ఏడ్చారు కదా, అందుకే పొద్దున్న సాయంత్రం దాకా జిమ్ లో కూర్చోకూడదు. వాళ్ళు కూడా చేస్తున్నారు కదా అవన్నీ. అంటే ఇలాంటి సినిమాకి అలాంటివన్నీ సహజం. సర్లే, ఏదో మంచి సినిమా చేసినట్టు అనిపిస్తుంది. సుధీర్ బాబు గారు టైం అప్ అయింది, ఆది గారు మాట్లాడాలంట. కాదు, డాడీ చాలా చాలా బాగా చేశారు. కాదు, నువ్వు అప్పుడే డాడీ కథ చెప్తున్నప్పుడే నాకు చెప్పావు కదా, హీరోగా నేను పెట్టి తీస్తాను. ముగ్గురు ఫ్రెండ్స్ క్యారెక్టర్స్, సందీప్, రోహిత్ అండ్ సుధీర్. ఫ్రెండ్సే కదా సినిమాలో. ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ అని చెప్పావు, అండ్ హీరోయిన్ ఉందని చెప్పావు, అన్నీ చెప్పావు. మరి ఏంటి, వాట్స్ హ్యాపెనింగ్? మీకేం చెప్పాను చెప్పండి. హీరోయిన్ ఉందని చెప్పావు, సాంగ్స్ ఉన్నాయని చెప్పావు, ఫైట్స్ ఉన్నాయని చెప్పావు. 15 daysలో తీస్తానని మరి 15 days అది మాత్రం బాగా గుర్తుంది. 15 daysలో తీసా కదా. తీసావు. మరి హీరో నేనేగా? మీరే కదా, చూసారు కదా ట్రైలర్లో. నేనే హీరో అండి. థ్యాంక్ యూ బ్రో. అలా కాదండి, మీకు నేనేం ప్రామిస్ చేశాను? ఏంటి ఏం ప్రామిస్ చేశాను? మీరు లవర్ బాయ్ అని ప్రామిస్ చేశాను, మీకు హీరోయిన్ ఉంటాను ప్రామిస్ చేశాను. చేసావు. ట్రైలర్లో ఏముంది? ఉంది. అయ్యి ఉంది. అదే మరి నేను నిలబడ్డా కదా మాట మీద. ఓకే సో అయితే ఇప్పుడు మీకు మాకు చాలా డీల్ డన్ ఏది చెప్పించి చేశాను. ఓకే సో అయితే హీరో నేనే, కన్ఫర్మ్. అదైతే కన్ఫర్మ్. సినిమాలో ఎడిట్ చేసి తీయలేదుగా? ఏం లేదు. సందీప్ ఒక్క నిమిషం. సందీప్, మీరు అబ్బాయిలందరూ విడివిడిగా నించున్నారు, అమ్మాయిలు చూడండి ఎంత కలిసిపోయాను చక్కగా. అది దానికి రీజన్ నేను ఇప్పుడు చెప్తాను అక్క. బేసిక్లీ సందీప్ ఒక్క నిమిషం. సందీప్, నువ్వు నేను మైక్ దొరికామంటే మాట్లాడడం ఆపం, ఆ సంగతి మనకు తెలుసు. కానీ నాకు ఏ విషయంలోనూ ఈ సినిమా గురించి పెద్ద క్లారిటీ లేదు, కానీ ఒక విషయం మీద మాత్రం ఫుల్ క్లారిటీ వచ్చింది. మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోరు, ఆ ఒక్క పాట అద్భుతంగా అందించారు మణిశర్మ గారని. సో ఆ ఫెంటాస్టిక్ మ్యూజిక్ డైరెక్టర్ గారి గురించి ఒక ఏవి చూద్దాము. ఈలోగా మీరు అటు వెళ్ళకండి, ఇటు రండి. మీరు అటు వెళ్ళండి. సప్త స్వరాలతో సినిమా రాగాలను పలికించి సగం సక్సెస్ అందిస్తారు మెలోడీ బ్రహ్మ మణిశర్మ. మణి ట్యూన్ చేస్తే పాట కుక్కోమలి కొలికినట్టు ఉంటుంది. కొక్కొక్కో మలి కొరుకుతున్నది